దోచుకున్నాం అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈరోజు శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మా తాత మంత్రి కాదు, మా నాయన ఎమ్మెల్యే కాదు, మా ముత్తాత జమీందారు కాదు, నేను అపర కోటీశ్వరుని కాదు అన్నావు. నాకేం వ్యాపారాలు లేవన్నావు. ఈ మధ్య చెప్పేవాళ్ళే వ్యాపారాలు, ఆ వ్యాపారాల గురించి కూడా చెప్తా. మొదట్లో మాట ఇది, నీకు మాగుంట లేఅవుట్లో 20 కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు 5 సంవత్సరాల్లో ఎట్టొచ్చింది. బెంగళూరులో 100 కోట్ల రూపాయలు విలువ చేసే షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా వచ్చింది. హైదరాబాదులో 30 కోట్ల రూపాయలు విలువ చేసే విల్లా ఎలా వచ్చింది. ఈ మధ్య చెప్పావు, ఈ మధ్య చెప్పావు నాకేదో వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు చేస్తా ఉన్నా అని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అంతకుముందు అడిగారు. ఈ మధ్య కొంతమంది అడిగినప్పుడు దానికి నాకు వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి సమాధానం ఇచ్చావు. నీకుండే వ్యాపారాలు ఏందో చెప్పేదా. పోతన్ ప్రతాప్ రెడ్డి రియల్ ఎస్టేట్ డాన్. ఆయన వెంచర్ వేస్తాడు, వెంచర్ వేసి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ డాట్ పెడతాడు. దాని చుట్టుపక్కల ఆ డాట్ పెట్టిన కాడ ఒక 20 ఎకరాలు ఎవరిదో ఒకరిది కొంటారు. దాని చుట్టుపక్కల ఎన్నో ఎకరాలు భూములు ఉంటాయి. ఆ భూములు మొత్తం అధికారులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోతన్ ప్రతాప్ రెడ్డికి అప్పచెప్తాడు. ఆయన దాన్ని 20 ఎకరాల లేఅవుట్, 60 ఎకరాల లేఅవుట్, 100 ఎకరాల లేఅవుట్ అని చెప్పి ఇరిగేషన్ కాలువలు, అటవీ భూములు, రెవెన్యూ స్థలాలు అన్నీ కలిపేస్తాడు. కలిపి లేఅవుట్ వేస్తాడు. లేఅవుట్ వేసి వాటిల్ని బిజినెస్ చేస్తాడు. ఇదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి, ఇదే నీ వ్యాపారం. నీ వ్యాపార రహస్యం ఇదే. అక్రమంగా రెవెన్యూ భూములు, అక్రమంగా ఇరిగేషన్ భూములు, అక్రమంగా దేవాదాయ శాఖ భూములు, అక్రమంగా మున్సిపల్ భూములు పోతన్ ప్రతాప్ రెడ్డికి అప్పచెప్పి 100 ఎకరాల్లో లేఅవుట్లలో దోచుకునేదే నీ వ్యాపారం అని చెప్తా ఉన్నా. నీ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఒక బిల్డర్ ఉన్నాడు, ఆయన పేరు చెప్పదలుచుకోవాలా నేను. ఆ బిల్డర్ బిల్డింగులు కడతా ఉంటాడు. ఎన్ని బిల్డింగులు కడితే అన్ని ఫ్లాట్లు వీళ్ళకి రాసియాలా. అదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి. దానికి మార్టిగేజీలు రిలీజ్ చేసింది గిరిధర్ రెడ్డి. అదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి. ఇంకా పోతే నిన్న ప్రెస్ మీట్ అయినప్పటి నుంచి నాకు కొన్ని 100 ఫోన్లు, మాదెందుకు చెప్పలేదు నువ్వు, మా విషయం ఎందుకు చెప్పలేదు నువ్వు అని నన్ను ఆక్రోశంతో 100 మంది నెల్లూరు నగర ప్రజలు
నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతోమంది విఘ్నులు, అమాయకులు కూడా కాదు పాపం, శ్రీధర్ రెడ్డి బాధితులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ అండగా ఉంటా నేను, నాకు పెద్ద శక్తి లేదు, అండగా ఉంటానని చెప్పే పదం కూడా ఎక్కువే. మీ ముందుంటా నేను. ఈ గిరిజన బిడ్డ మీకోసం పిడికిలు బిగిస్తాడు. నాలుక కోస్తామన్నారు, కొయ్యొచ్చు, కాళ్ళు విరగొట్టొచ్చు, నా ప్రాణం కూడా తీయొచ్చు. ఈ పిడికిలు మాత్రం ఏమీ చేయలేరని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ పిడికిల్ని, గిరిజన బిడ్డ పిడికిల్ని మాత్రం ఏం చేయలేరని చెప్తా ఉన్నా. వాళ్ళందరి ఆశీస్సులు నాకు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అయితే ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్తా. మాకేదో భిక్ష పెట్టారు, రాజకీయ భిక్ష పెట్టారు అని మాట్లాడారు. వాస్తవం, నేను ఎక్కడా ఎప్పుడూ కాదనలా. ఎందుకు పెట్టారు? కోట్ల రూపాయలు ఎవరో బ్యాగులు ఎత్తుకొస్తే వాళ్ళందరినీ కాదని నాకు పెట్టారు, నాకు ఇచ్చారు. వాస్తవం. ఎందుకు ఇచ్చారు? వాళ్ళకిస్తే మనం సంతకం మన దగ్గర పెట్టరు. ఈ సంతకం ఎందుకని అడుగుతారు. ఈ సంతకం నేను పెట్టనంటారు. వీడైతే మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు కనీసం కార్పొరేటర్కి కూడా అర్హుడివి కాదు. నీకు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు కళ్ళనీళ్ళు పెట్టుకొని లెటర్ రాస్తే శ్రీధర్ రెడ్డి నాకు నిలబడ్డాడు అని ఆయన నీకు సీట్ ఇచ్చిన విషయం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వేం చేశావు? నువ్వేం చేశావు? ఆ పదవిని అడ్డం పెట్టుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాష్టికం చేశావు. ఎంతో మంది జీవితాల్ని నువ్వు నీ తమ్ముడు బలిగొన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఎంతో మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. నరసింహకొండలో భూములు దోచేశారు. లక్షల క్యూబిక్లు గ్రావెల్ దోచేశారు. చెప్పయ్యా, మా బాధ చెప్పు. ఎక్కడెక్కడ భూములు ఆక్రమించారో చెప్పయ్యా. మా ఇళ్ళ కూలగొట్టారు చెప్పయ్యా. మమ్మల్ని సోషల్ మీడియాలో హింసించారు చెప్పయ్యా. కానీ సమయం సరిపోదు. దశల వారీగా బెంగళూరు నుంచి హైదరాబాదు వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా బయట పెడతా, వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు అని చెప్తా ఉన్నా.